బొప్పాయి ఎంత మంచిదో అంత చెడ్డది. కోరిక ఎక్కువై ఏం చేస్తుందిలే అని తినేస్తే కొంప ముంచేస్తుంది. అసలు విషయం ఏమిటంటే బొప్పాయి పండులో పీచు పదార్థం ఎక్కువ. దీనివల్ల ఇది విరేచనాలకు కారణమవుతుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తీసుకోవడం లేదా బొప్పాయి పండును అధికంగా తీసుకోవటం వల్ల డయేరియా వస్తుంది. బొప్పాయి పండు మలబద్ధకం సమస్య ఉన్న వారికి మంచిది. అయితే ఇది అధిక ప్రేగు కదలికలను కూడా కలిగిస్తుంది. అసలు విషయం ఏమిటంటే బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. దీని గురించి చాలా మందికి తెలియదు. నిజానికి బొప్పాయి పండులో పోషకాలు బాగానే ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరొక విషయం ఏమంటే బొప్పాయి పండు తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే డెంగ్యూ జ్వరం వచ్చిన వారు బొప్పాయి పండును తింటే ప్లేట్లెట్స్ వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఆడవాళ్లలో వచ్చే ఋతుస్రావ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే కొంతమంది మాత్రం ఈ బొప్పాయి పండును తినకూడదు. ఒకవేళ తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా మందికి బరువు తగ్గడానికి బొప్పాయి పండు తినే అలవాటు ఉంటుంది. బొప్పాయిలోని పపైన్ కంటెంట్ అలర్జీని కలిగిస్తుంది, శ్వాస సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు మూసుకుపోవడం, హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బొప్పాయి పండును గర్భిణీ స్త్రీలు అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే లేటెక్స్, పపైన్ అనే పిలువబడే మూలకాలు గర్భాశయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే బొప్పాయి పండును తినటం వలన శరీరంలో వేడి అధికం అవుతుంది. ఫలితంగా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బొప్పాయి పండును గర్భిణులు అస్సలు తినకూడదు. ఆ తర్వాత గుండె జబ్బులతో బాధపడేవారు కూడా బొప్పాయి పండును తినకపోవడమే మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే వివిధ మూలకాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కావున హార్ట్ పేషెంట్స్ బొప్పాయి పండు జోలికి వెళ్లకూడదు. బొప్పాయిలో ఉండే ఫోలేట్ రక్త ప్రవాహంలో హోమోసిస్టిన్ నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక స్థాయి హోమోసిస్టిన్ రక్తనాళాలను దెబ్బతీయడమే కాకుండా గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇక కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా బొప్పాయి పండును తినకూడదు. ఎందుకంటే బొప్పాయి పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు శరీరానికి హాని చేస్తుంది. అలాగే బొప్పాయి పండులో కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి బొప్పాయికి దూరంగా ఉండాలి. ఇంకా రక్తంలో చక్కెర స్థాయి తక్కువ ఉన్నవారు కూడా బొప్పాయి పండును అస్సలు తినకూడదు. బొప్పాయిలో ఉండే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి హైపోగ్లైసిమియా ఉన్నవారు మాత్రం ఈ పండును తినకుండా ఉంటే మంచిది. కాబట్టి బొప్పాయితో చాలా జాగ్రత్త. బొప్పాయి పండు కూడా కొందరికి అలర్జీ కలిగిస్తుంది. ఇందులో ఉండే బొప్పాయి ఎంజైమ్ వల్ల శరీరం వెలుపల దుష్ప్రభావాలు, దురద, ఎర్రటి దద్దుర్లు కలిగే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు రోజుకు 100 నుండి 120 గ్రాముల బొప్పాయిని తినవచ్చు. బొప్పాయి రసం తీసుకుంటే 6 చెంచాల కంటే ఎక్కువ బొప్పాయి రసం తీసుకోవడం కూడా మంచిది కాదు. అందుకే బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా ఒక పరిమితిలో మాత్రమే తినాలని అంటారు.